జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక స్పేస్ షిప్ లో అంతరిక్షాన్ని అన్వేషిస్తున్నారు. సడన్ గా గుర్తు తెలియని శక్తి మిమ్మల్ని మీ నౌకని తనలోకి లాగేసుకుంటుంది. అది ఏమిటో తెలుసుకునే లోపే మీరు ఆ అంతరిక్ష భూతం చేతిలో అంతమైపోతారు. శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు బ్లాక్ హోల్. దీనినే తెలుగులో కృష్ణబిలం అని పిలుస్తారు. బ్లాక్ హోల్ ని మనం డైరెక్ట్ గా చూడలేము. వాటిని ఇండైరెక్ట్ వేలో దాని చుట్టూ ఉండే వాయువుల కదలికల ద్వారా, గ్రావిటేషన్ ఎఫెక్ట్ ద్వారా గుర్తించవచ్చు. సో అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటి, ఎలా ఏర్పడ్డాయి, వీటి వల్ల మన భూమికి ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగిన ప్రాంతం. ఈ బ్లాక్ హోల్ దగ్గర ఉండే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కారణంగా ఏ వస్తువు అయినా దీనిలోకి ప్రవేశిస్తే బయటకు తిరిగి రాదు. చివరికి కాంతి కూడా ఈ బ్లాక్ హోల్ దగ్గర ఉన్న గ్రావిటీని తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ లో ఉండే ఎక్స్ట్రీమ్ గ్రావిటీ వల్ల పరిసరాల్లోని వస్తువులను, గ్యాసెస్ ని, స్టార్స్ ని తనలోకి లాగేసుకుంటాయి. ఈ బ్లాక్ హోల్ లో ముఖ్యమైన పార్ట్ ఈవెంట్ హారిజన్. ఇది బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న ఒక సరిహద్దు లాంటిది. ఈ సరిహద్దు దాటి వెళ్లిన ఏ వస్తువు తిరిగి రావడం అసాధ్యం. దీన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని పిలుస్తారు. ఉదాహరణకు మీరు ఒక నదిని ఊహించుకోండి. మీరు తీరానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈదుతూ బయటకు రావచ్చు, కానీ ఒకసారి జలపాతం అంచుకు చేరుకుంటే వెనక్కి రావడం అసాధ్యం. అలాంటిదే ఈ ఈవెంట్ హారిజన్. ఈ ఈవెంట్ హారిజన్ ని దాటి వెళ్లిన ఏ వస్తువు చివరికి కాంతి కూడా తిరిగి రాదు. అసలు బ్లాక్ హోల్ ఎలా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నక్షత్రాలు మన సూర్యుడు లాంటివి. ఈ నక్షత్రం లోపల ఉండే హైడ్రోజన్ అణువులు హీలియంగా మార్చే ప్రక్రియ జరుగుతుంది. దీనినే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల నక్షత్రాలలో విపరీతమైన వేడి పుట్టి కాంతి ఉత్పత్తి అవుతుంది. కానీ ఏదైనా నక్షత్రంలో ఇంధనం అంటే హైడ్రోజన్ పూర్తిగా ఖర్చు అయిపోతే అది నిలబడే శక్తి కోల్పోతుంది. అలా నక్షత్రంలో ఉన్న హైడ్రోజన్ పూర్తిగా అయిపోయిన తరువాత నక్షత్రం క్రమంగా చిన్నగా అవ్వడం ప్రారంభమవుతుంది. చిన్న నక్షత్రం కేవలం సరిగ్గా కుంచుకుని శాంతమవుతాయి. కానీ పెద్ద నక్షత్రాలు తమ కేంద్రంలో ఉన్న ఇంధనం అయిపోయిన తరువాత కూడా అవి భారీగా పేలిపోతాయి. వీటినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు. ఈ పేలుడు తర్వాత మిగిలిన పదార్థం మరింత కుంచుకుని న్యూట్రల్ స్టార్ లేదా బ్లాక్ హోల్ గా మారతాయి. అయితే ఒక నక్షత్రం యొక్క బరువు మన సూర్యుడి కంటే 25 రెట్లు ఎక్కువగా ఉంటే అది తన జీవితం చివరలో ఓ భారీ పేలుడు సంభవించి దాని గురుత్వాకర్షణ అత్యధికంగా పెరిగి పూర్తిగా ఒక బిందువుగా కుంచుకుపోతుంది. దాని చుట్టూ ఏది తిరిగినా తిరిగి బయటికి రాలేని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. ఇది కాంతిని, అన్ని రకాల వస్తువుల్ని తనలోకి లాగేసుకున్నంత శక్తివంతంగా తయారవుతుంది. బ్లాక్ హోల్ ని ఎలా గుర్తిస్తారు? బ్లాక్ హోల్ ని నేరుగా చూడడం సాధ్యపడదు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ఆధారంగా బ్లాక్ హోల్ యొక్క ఉనికిని గుర్తిస్తారు. నెంబర్ 1, గ్రావిటేషనల్ ఎఫెక్ట్. బ్లాక్ హోల్ వద్ద గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు, గ్యాస్ క్లౌడ్ విపరీతంగా తిరుగుతుంటాయి. శాస్త్రవేత్తలు ఈ కదలికలను అన్వేషించి అక్కడ బ్లాక్ హోల్ ఉందని అంచనా వేస్తారు. నెంబర్ 2, ఎక్స్రే ఎమిషన్. బ్లాక్ హోల్ సమీపంలోని వస్తువులు, గ్యాస్ మరియు ధూళి దాని మీద పడిపోతూ ఉండే సమయంలో విపరీతమైన వేడి తలెత్తుతుంది. ఈ వేడి కారణంగా ఎక్స్రే రేడియేషన్ విడుదలవుతుంది. శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ లాంటి టెలిస్కోపుల ద్వారా వీటిని గుర్తిస్తారు. నెంబర్ 3, గ్రావిటేషనల్ లెన్సింగ్. బ్లాక్ హోల్ చుట్టూ అతివేగంగా కాంతి వంకర తిరుగుతుంది. ఇది గ్రావిటీ లెన్స్ ఎఫెక్ట్ అనే ఫినామినన్ ద్వారా జరుగుతుంది. దీన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ స్థానాన్ని గుర్తించగలరు. నెంబర్ 4, బ్లాక్ హోల్ లోకి లాగబడుతున్న వస్తువుల ద్వారా బ్లాక్ హోల్స్ ని గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తలు ఒక నక్షత్రం 2 తారా వ్యవస్థల్లో ఉన్నప్పుడు అది దాని పక్కనే ఉన్న నక్షత్రం నుండి పదార్థాన్ని లాగుతూ ఉంటే దానిని మనం గమనించవచ్చు. అలా పదార్థం లాగబడడం బ్లాక్ హోల్ యొక్క ఉనికిని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు 2019లో ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్ ద్వారా M87 గెలాక్సీలోని బ్లాక్ హోల్ ఫోటోను తీశారు. దీనిని చూసినప్పుడు ఒక గోధుమ వలయంలా ఉండే బ్లాక్ హోల్ యొక్క ఛాయాచిత్రం కనిపించింది. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ వాటి పరిమాణం, ద్రవ్యరాశి ఆధారంగా చాలా రకాలుగా విభజించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్. ఒక పెద్ద నక్షత్రం తన జీవితాంతంలో సూపర్నోవా పేలుడు తర్వాత తన లోపలే కుంచుకుపోయి బ్లాక్ హోల్ గా మారుతుంది. ఇవి మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే 10 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గెలాక్సీలో అధికంగా కనపడే బ్లాక్ హోల్. నెంబర్ 2, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. భారీ నక్షత్రాలు లేదా చిన్న చిన్న బ్లాక్ హోల్స్ కలిసిపోవడం వల్ల లేదా అనేక గెలాక్సీలు కలిసి మిళితం కావడం వల్ల ఏర్పడతాయి. వీటి ద్రవ్యరాశి మిలియన్ నుండి బిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి గెలాక్సీల మధ్య భాగంలో ఉంటాయి మరియు గెలాక్సీల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సాచురియస్ ఏ స్టార్ మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్. ఇది సుమారు 4 మిలియన్ సోలార్ మాసులను కలిగి ఉంది. 2019లో మొదటిసారిగా చిత్రీకరించిన బ్లాక్ హోల్ M87 బ్లాక్ హోల్. నెంబర్ 3, ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్. చిన్న బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి విలీనం కావడం వల్ల ఇవి ఏర్పడతాయి. వీటి ద్రవ్యరాశి 100 నుండి 1,00,000 సోలార్ మాసుల మధ్య ఉంటుంది. ఇవి గెలాక్సీ మధ్య భాగాల్లో లేదా స్టార్ క్లస్టర్ లో ఉంటాయి. GW190521 ఇది 2020లో కనుగొన్న ప్రత్యక్ష ఆధారాలతో నిరూపించిన తొలి ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ వల్ల కలిగే ప్రమాదాలు
ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ అనేవి అత్యధికంగా గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగి ఉంటాయి. వాటి ప్రభావాలు తరచుగా భయానకంగా ఉంటాయి. అయితే మన భూమికి ఏదైనా బ్లాక్ హోల్ నుండి ప్రమాదం ఉందా, అది మన భూమిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హోల్ దగ్గరికి ఏదైనా వస్తువు చేరుకున్నప్పుడు అది చాలా ఫోర్స్ తో సాగిపోతుంది. దీనినే స్పెగెటిఫికేషన్ అంటారు. ఇది బ్లాక్ హోల్ యొక్క టైడల్ ఫోర్స్ కారణంగా జరుగుతుంది. బ్లాక్ హోల్ దగ్గరికి వచ్చిన తక్కువ మాస్ నక్షత్రాలు పూర్తిగా దాని శక్తివంతమైన ఆకర్షణకు బలవుతాయి. ఇలా నక్షత్రాలను ఆకర్షించి వాటిని గ్లాస్ లాంటి మెరుగైన డిస్క్ గా మార్చుకుంటుంది. ఒక బ్లాక్ హోల్ భూమికి దగ్గరగా వస్తే భూమి దాని శక్తివంతమైన గురుత్వాకర్షణ బలానికి బలైపోతుంది. భూమి బ్లాక్ హోల్ లో పడిపోకపోయినా దాని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి యొక్క ఆర్బిట్ మారిపోతుంది. కానీ మన సోలార్ సిస్టమ్ లో అలాంటి ప్రమాదం లేదు. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లేటప్పుడు సమయం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఉదాహరణకు ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినట్లు ఒక వ్యక్తి బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిపితే భూమిపై కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కొన్ని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అత్యధిక శక్తివంతమైన ప్లాస్మా రేఖలను వెలువరుస్తుంది. ఇవి వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు వెళ్లగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు M84 గెలాక్సీ బ్లాక్ హోల్ 5000 కాంతి సంవత్సరాల పొడవైన జెట్ ను విడుదల చేసింది. భూమికి బ్లాక్ హోల్ నుండి నిజంగా ప్రమాదం ఉందా? ఇప్పటి వరకు భూమికి ఏ బ్లాక్ హోల్ కారణంగా ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన గెలాక్సీ మధ్యలో ఉన్న సాచుటోరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ భూమికి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం లేదు. కొన్నిసార్లు స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్ కొన్ని గ్రహాలను ప్రభావితం చేయవచ్చు, కానీ మన సౌర వ్యవస్థ సురక్షితంగా ఉంది. హోప్ ఈ వీడియో గానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.